యువత పోరాని నిరసన చేయడంపై మీరేమంటారు? వైసీపీ నాయకులు ఇంట్లో ఉండి ఏమీ తోచగా ఈ రోజు పరిస్థితుల్లో వాళ్ళు ఏదో కార్యక్రమం చేయాలి, పార్టీ కాపాడుకోవాలి, అధినాయకుడు ఏదో చెప్పాడు మేము చేయాలి, మన్నలు పొందాలి అనే ఆలోచన తప్ప యువత పోరు అనే పదానికి వాళ్ళు అనర్హులు. ఇంకో విషయం ఏంటంటే ఆ యువత పోరులో ఎక్కడైనా యువత వచ్చారా? ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన ఏ ఒక్క శిబిరంలో అయినా సరే, ఏ ఒక్క ప్రదేశంలో నిరసన జరిగిన ప్రదేశంలో అయినా సరే, ఏ ఒక్క నిరుద్యోగి కానీ, ఏ ఒక్క ఈ రోజు రాష్ట్రంలో మేము ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి స్వచ్ఛందంగా యువత ఎక్కడైనా వచ్చారా? రాష్ట్రంలో ఎక్కడా లేదు. కేవలం ఈ రోజు వీళ్ళకి ఏమీ తోచగా ఇంట్లో కూర్చోలేక జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ లో కూర్చుంటే తిడతాడనే భయంతో రోడ్డుపైకి వచ్చి ఈరోజు యువత పోరు వంకాయ మాటలు చెప్తున్నారు తప్ప ఈ రోజు రాష్ట్రంలో యువత అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. యువత ఈ రోజు వారికి కావాల్సిన ఉద్యోగాలు అనేక రంగాలు, ఈ రోజు రాష్ట్రంలో అనేక రంగాల ఉద్యోగాలు ఈ రోజు రాష్ట్రానికి వస్తుంటే అవి ఎలా తెచ్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు యువత నూతనమైన ఏఐ లాంటి టెక్నాలజీస్ గురించి వాటి గురించి ఆలోచిస్తూ పోటీ పడుతున్నారు తప్ప యువత పోరు ఈ వంకాయ మాటలు అనే పరిస్థితులు రాష్ట్ర యువత లేదు. యువతకి ఎటువంటి హామీలు ఇవ్వలేదు, వస్తారని చెప్పి ఎన్నికల్లో ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద యువతకి హామీలు ఇవ్వకపోవడం అండి. ఈ రోజు రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఈ రోజు విద్యాశాఖ మంత్రి అయినా, ఐటీ శాఖ మంత్రి అయినా ఈ రాష్ట్రానికి ఒక యువ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం అనే పాదయాత్రతో యువతతో మమేకమై రాష్ట్రంలో అన్ని వేల కిలోమీటర్లు తిరిగి యువతతో కలిసి యువతకి ఏమి కావాలో చూసి ఈరోజు యువత ఎక్కడ నష్టపోతున్నారని చెప్పి ఆ యువత నష్టపోయే విధానాన్ని రాష్ట్రంలో ఫస్ట్ టైం అదేగా చెప్పింది. ఈరోజు డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దనే కదా ఫస్ట్ ఈ రోజు పాలసీ తీసుకొని ఈ రోజు ఆ పాలసీని ఎంత ఇంప్లిమెంట్ చేసి ఎంతో మందిని ఈ రోజు కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఏదైతే మత్తుకి బానిసలు అయ్యారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి ఈ రోజు యువతని సక్రమైన దారిలో పెట్టడానే కదా ఈ రోజు యువగలం కర్త ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో యువతకి ఏం కావాలో, యువతకి ఏమి ఇస్తే బాగుంటుంది అన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఈరోజు యువత కూడా హర్షంగా చాలా చాలా అంటే ఎంత అంటే ఈరోజు రాష్ట్రంలో దగ్గర 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ పోయినా సరే 3 సంవత్సరాల పాటు వాళ్ళ సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోలేకుండా యువత ఆత్మహత్యలు చేసుకుని ఈరోజు రాష్ట్రంలో బాధపడిన రాష్ట్రం నుంచి ఈ రోజు వారి సర్టిఫికెట్లు కానీ వారి ఇంట్లో చదువుకుంటే పిల్లలతో పాటు వాళ్ళ తమ్ముళ్ళకి కానీ, వాళ్ళ చెల్లెళ్ళకి కానీ, వాళ్ళ అక్కలకు కానీ ఎవరైనా సరే చదువుకుంటే వారి ఫీజు ఖచ్చితంగా ప్రభుత్వమే కాలేజీకి కట్టిద్దని నూతన ఏదైతే 2014 అప్పుడున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది దాన్ని తీసుకొచ్చి ఈరోజు యువత విద్యార్థులు అందరూ హ్యాపీగా ఉన్నారే. వాళ్ళు ప్రశాంతం కాలేజీకి వెళ్తున్నారు. నిన్న తెలుగు ఖాతాలో తెలుగు వందనం డబ్బులు పడినాయి కదా, అది కూడా ఒక ఎగ్జాంపులే కదా, కనపడలేదు కదా ఎవరికి. ఇప్పుడు కొత్తగా మీకు ఏది తోచలేదు కాబట్టి కొత్తగా మళ్ళీ యువత పోరని రోడ్డుపైకి వచ్చారు. ఈ 4 రోజులు ముచ్చగా మళ్ళీ ఇంకోటి తీసుకొని వస్తారు. ఇంకో కొత్త సేవ దొరికేదాకా ఏదో ఒకటి నడుపుతా ఉంటారు ఇక్కడ. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నారు, ఈ యువతను అసలు నిరుద్యోగం చేశారు, కంపెనీలు కూడా రాకుండా చేస్తున్నారు, డ్రగ్స్ ల్యాండ్ ఆర్డర్ కూడా సరిగ్గా లేదు, అది ఇదని జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పింది నిజమే. ఆయన పరిపాలన అంతా ఉంది, ఆయన ఇంకా అక్కడే ఉండిపోయాడు. ఆయన పరిపాలనలో రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వచ్చిందా? ఆయన పరిపాలనలో రాష్ట్రంలో గంజాయి తప్ప ఇంకోటి జరిగిందా? ఆయన పరిపాలనలో యువత ఇళ్లలో పడుకొని చచ్చిపోవడం తప్ప ఇంకోటి ఏమైనా జరిగిందా? ఆయన చెప్పింది కరెక్ట్. ఆయన పరిపాలనలో ఎన్ని జరిగినాయి. ఈ రోజు పరిపాలన మారింది కాబట్టి ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకా ఆయన పరిపాలన జరుగుతుంది అనుకుంటా ఉన్నాడు. ఇంకా ఆయన రోడ్లపైకి వచ్చి చూసేంత టైం లేదు. ఆయన కేవలం పేటీఎం మ్యాచ్ పెట్టుకొని రోడ్లపైకి వచ్చి శవరాజకీయాలకు టైం కేటాయిస్తున్నాడు తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా న్యాయంగా యువతకి విద్యార్థులు జరుగుతున్న సక్రమైన ఫలితాలని జగన్మోహన్ రెడ్డి ఇంకా కళ్ళు తెరిచి చూడట్లేదు. ఇంకా అదే పిచ్చిలోకంలో ఉన్నాడు, అదే పిచ్చిలోకంలో పోతాడు. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోతే అది గ్రాఫిక్స్ కావాలని జగన్మోహన్ రెడ్డిని కేసులు ఇరికిస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. జగన్ కి వచ్చిన ఆదరణ చూడలేక ఈ గవర్నమెంట్ ఇలా చేస్తుంది, అది అని మాట్లాడుతుంది. మీరేమంటారు? అయినా జగన్మోహన్ రెడ్డికి వేరే సోర్స్ ఏం అవసరం లేదు. సగం ఉంటే చాలు కదా రాజకీయం చేయడానికి. ఆమె కారు కింద పడింది కూడా చూసుకోలేను, అది గ్రాఫిక్స్ ఎలా అవుతుంది? క్లియర్ గా వీడియో కనపడతా ఉంది, అది గ్రాఫిక్స్ కాదు. ఆయన కూడా ఒక శవం కావాలిగా. దాని కింద దానితో పాటు వేరే వాళ్ళు రాజకీయం చేస్తున్నారని ఎలా అనుకుంటున్నారు? ఆయన కదా రాజకీయం చేసే శవాలతో ఆయన రాజకీయ గ్రాఫిక్స్ కావాలని అది మాట్లాడుతున్నారు రోజా గారు. అంటే ఆవిడకి కళ్ళు కనిపించట్లేదు, నాకైతే తెలియదు. కానీ అది చక్కగా వీడియో కనపడతా ఉంది. అంటే రాష్ట్ర ప్రజలందరికీ కారు కింద కనిపిస్తా ఉంటాయి, పక్కకి తీసేసి శవాన్ని అదే తన పక్కకి లాగేసింది కనపడతా ఉంటే ఆవిడకి ఒక్కదానికి మాత్రమే కనిపించట్లేదంటే ఆవిడకి ఏదో మరి కళ్ళుకి కనిపించట్లేదని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళని కావాలని తొక్కింది డ్రైవర్ అయితే, కారు నడిపింది డ్రైవర్ అయితే అందరి మీద కేసులు పెడతావు ఏంటి అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. అక్కడ వచ్చే వాళ్ళందరూ మరి అంటే తన కోసమే వచ్చారు అనేది ఆ మాత్రం చూసుకున్నట్లేదా? అంటే పొలం పైన చూస్తే అలాగా
కారు కింద పడేది కూడా సోయ లేకుండా అంత చేస్తే అది అది ఎవరో ఇప్పుడు వెళ్ళిపోతా ఉంటే డ్రైవర్ యాక్సిడెంట్ చేశారంటే అది ఓకే, డ్రైవర్ మీద పెట్టేద్దాం. ప్రోగ్రామ్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. అలాంటి అది ఎవరి మీద? డ్రైవర్ మీద పెడదామా? కాదు కదా. రాంబాబు అన్నాడు చచ్చిపోయిన మా కార్యకర్త అది ఇది అని. కార్యకర్త అది కార్యకర్తని చంపేశారని అర్థమేగా. సరే కార్యకర్త వాళ్ళ కార్యకర్త అనుకుందాం, ఓకే. ఆ కార్యకర్తని చంపేసినట్టేగా మరి. అంటే అది కూడా గ్రాఫిక్స్ అని వాళ్ళ కార్యకర్తని తనని యాక్షన్ చేసి అది గ్రాఫిక్స్ అంటే వాళ్ళకి అసలు అంటే నేనైతే ఆ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఏంటో తెలియట్లేదు మరి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆలోచన ఏంటి, వాళ్ళ మాజీ మంత్రి వర్యులు చేసిన మాటలు ఏంటి, వాళ్ళకి అర్థం ఏంటి? వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏం చేయాలనేది అర్థం కాక వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి అనేది చూస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద ఏదో చేసి బురద చల్లాలనుకున్నారు. చాలా బాగా ఉంది, మహిళలకి చాలా పథకాలు, అలాగే ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది చూడలేక వాళ్ళు మాట్లాడుతున్నారు. మాది ఎటువంటి పార్త లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నేతలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి లోన వేస్తుందని మాట్లాడతారు. దాని మీద మీరే ఉంటారు. ఒకటండి, మద్యం కుంభకోణము జరిగినటువంటి వాస్తవం ప్రజలందరికీ తెలుసు. పక్కాగా జగన్మోహన్ రెడ్డి పాత్ర దీంట్లో జగన్మోహన్ రెడ్డిని ప్రధానమైనటువంటి ముద్ద అనేది ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు ఇప్పటి వరకు దీని మీద. ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే వాళ్ళు అతను ఎంత కన్నింగ్ నేచర్ అంటే ఈ డబ్బును తీసుకెళ్లి యుగండా దేశం లాంటి యుగండా లేదా XYZ ఆ దేశాలలో వాళ్ళు మైనింగ్ వ్యాపారం గాని స్టీల్ ఫ్యాక్టరీస్ గాని కట్టి అక్కడి నుంచి రొటేట్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. రెండు. మూడోది వచ్చేసేసి వాళ్ళ అబ్బాయి గుండాగిరి చేస్తూ ఆ మనీతోటే వీళ్ళు ఎలక్షన్ చేశారన్నటువంటిది మామూలుగా పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ మద్యం విషయంలో ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్రగా ఉందనేది మా నమ్మకము. ఎందుకంటే అంటే వాళ్ళంతా ఇదంతా స్కామింగ్ బ్యాచ్ కదండి. ఎవరినన్నా గానీ ఏదో ఒకటి చేసి హింసకు గురి చేసి వాళ్ళు బాగుపడాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అంటే అసలు ఏమీ లేదు, జగన్మోహన్ కావాలని అందరిని అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా. ఏమీ లేదేంటండి, మొత్తం ప్రజల యొక్క ప్రాణాలని పన్నంగా పెట్టి మొత్తం ఏదైతే ఉందో, ఎవరైతే ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి ఆయన పిఎల్ ఎవరైతే ఉన్నారో మొన్న చేసినటువంటి వాళ్ళందరి పాత్ర స్పష్టంగా ఉందనేటువంటిది సిట్ యొక్క ఆలోచన. అంటే అసలు వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి సేమ్ అసలు లేదు కావాలని చెప్తున్నారు, మీడియా ముందు మాట్లాడుతున్నారుగా. అది వాళ్ళ యొక్క మామూలుగా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే 100% వాళ్ళు దొరికిపోయారు. ఆ దొరికిపోయిన దానికి ప్రతిపక్షం మా మీద వేరే వేరే కుట్ర చేసి మమ్మల్ని ఇరికిస్తున్నా అంటున్నారు. అది చాలా తప్పు. అంటే అసలు మధ్యలో కుంభకోణం జరిగిందంటారా? అసలు కుంభకోణం జరిగిందండి, జరగకోకుండా ఎక్కడ ఉంది చెప్పండి. మీకు ఆన్లైన్ ప్రాసెస్ లేకోకుండా డైరెక్ట్ గా పెట్టేసేసి 3,000 కాదండి, దాదాపుగా మాకు తెలియక 10,000 కోట్ల అబ్బో జరిగినట్లుగా అనుకుంటున్నాము. అసలు మద్యం కాస్ట్ ఎంత 9 రూపాయలకి 250 రూపాయలు పెట్టి అమ్మారు వీళ్ళు. తర్వాత అసలు వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రాండ్స్ వాళ్ళు పెట్టుకున్నారు, ప్రజలు అల్లాడిపోయారు. ఏదో అప్పో సప్పో చేసేసి మళ్ళీ తీసుకున్న తాగిన తర్వాత వాడు ఒక 1 monthకే అతని యొక్క ప్రాణం క్షీణించి చాలా ఇబ్బంది పడారు. వాడు పని చేయలేక ఇబ్బంది పడి అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది మామూలుగా ఏదైతే ఉందో ప్రజలు అందుకే అతన్ని చీకొట్టి పంపించేశారు. మిమ్మల్ని ఖచ్చితంగా ఏదైతే న్యాయపరంగా ఉందో దానికి ఖచ్చితంగా మీరు శిక్షార్హులు.